2024లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ప్రజలు అంతా ఆశీర్వదించాలని కాకినాడ రూరల్ నియోజకవర్గంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు డాక్టర్ వైఎస్ఆర్ జగనన్న హాస్పిటల్ చైర్మన్ వైసీపీ నాయకుడు డాక్టర్ పితాని అన్నవరం తెలిపారు. కాకినాడ ఆర్టీఓ ఆఫీస్ జంక్షన్లో జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని కాంక్షిస్తూ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని వైసీపీ నాయకుడు డాక్టర్ అన్నవరం జెండా ఊపి ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, డాక్టర్ అన్నవరం అభిమానులు తరలివచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ అన్నవరం మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలంతా మళ్లీ ఆశీర్వదించి సీఎంను చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత సంపద సృష్టించి ఆ సంపదని పేదవాడి ఆరోగ్యం కోసం ఆయన కన్వర్ట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి ఈ రోజున మనం స్కూల్ చూస్తుంటే కనుక స్కూల్స్ మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు చెత్తగా ఉండేవి. ఈ రోజున చూస్తే కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా మరి ప్రతి స్కూలు కూడా అభివృద్ధి చేయబడింది. సో ప్రతి పేదవాడికి కావాల్సింది విద్యా, వైద్యం. వీటిలో జగన్మోహన్ రెడ్డి గారు 100% మరి అభివృద్ధి సాధించారు. అదేవిధంగా మరి ప్రతి పేదవాడికి కావాల్సింది ఇల్లు. అలాంటి ఇల్లు ఇప్పటి వరకు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా 30 లక్షల ఇల్లు ఇచ్చిన దాఖలా లేవు. మరి మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే 30 లక్షలు ఇల్లు ఇవ్వటమే కాదు, అది వాళ్ళ పేరుని రిజిస్ట్రేషన్ చేయడం ఒకటే కాదు, మరి వాళ్ళు ఆ ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం చేయడం, ఇట్లా చెప్పుకుంటా పోతే మరి జగన్మోహన్ రెడ్డి గారు చాలా రకంగా మరి మన రాష్ట్రం అభివృద్ధి చేయడం జరిగింది. ఇంకొకసారి ఛాన్స్ ఇస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రాన్ని దేశంలోనే అత్యున్నత స్టేజ్కి తీసుకెళ్తారని చెప్పేసి నేను సగర్వంగా చెప్తా ఉన్నాను, నేను నమ్ముతా ఉన్నాను. అందుకని మన రాష్ట్ర భవిష్యత్తుని, మన భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని 2024లో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీ సంపాదించి మన భవిష్యత్తుని మరి జగన్మోహన్ రెడ్డి గారు ద్వారా తీర్చిదిద్దుకునే అవకాశాన్ని మనం కల్పించి ఆయనకు ఒక ఛాన్స్ ఇస్తే మన జీవితంలో ఇప్పటివరకే చాలా మంచిగా అభివృద్ధి చేశారు. ఇక ముందు కూడా ఆయనకు ఇంకో ఛాన్స్ ఇస్తే ఇంకా అభివృద్ధి చేస్తారని నమ్మకంతో మరి 2024లో కూడా సీఎం గారిని అత్యధిక మెజార్టీతో నెగ్గించాలని కోరుకుంటున్నాను.